ఆగిన కొత్త మెడికల్ కాలేజీలు టాప్లో కట్ ఆఫ్, నీట్ స్కోర్ 600 దాటిన ఈసారి నిరాశ, కన్వీనర్ కోటా తొలి కౌన్సిలింగ్లో దక్కని చోటు అంటూ ప్రభుత్వం వైద్య కళాశాలలో మెడికల్ సీట్లను అమ్ముకోవడం చాలా దురదృష్టకరం, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులకు అమ్ముకోవడం అన్యాయం అంటూ 2023 అక్టోబర్ 4 పవన్ వ్యాఖ్య. అట్లాగే సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లను నమ్మడం దారుణం, రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లు అందజేస్తాం, అధికారంలోకి వచ్చాక మొదటి 100 రోజుల్లో ఆ జీవోలను రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 2023 ఆగస్టు 16 నారా లోకేష్ స్టేట్మెంట్లు ఇక్కడ హైలైట్ చేస్తూ ఎంబీబీఎస్ కన్వీనర్ కోట తొలిదశ కౌన్సిలింగ్లో పెరిగిన కట్ ఆఫ్లు అంటూ ఓసీల్లో 2024లో 615, 2023కి 563, అంటే అప్పట్లో 563కి వచ్చేస్తే ఇప్పుడు 615కి అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. ఈడబ్ల్యూఎస్లో 640, 595 ఇట్లా తీసుకొచ్చు. గత ఏడాది 563 స్కోర్కి ఎంబీబీఎస్ సీటు, 5 కొత్త కాలేజీలు 750 సీట్లు అదనంగా రావడమే కారణం. ఈ దఫా మంచి ర్యాంక్ సాధించిన రిజర్వేషన్ వర్గాలకు రిక్తహస్తం, పోటీకి అనుగుణంగా సీట్లు పెరగకపోవడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన, వైద్య విద్య కళలతో లాంగ్ టర్మ్ శిక్షణ తీసుకున్న వారిలో నిస్పృహ, ఏరు దాటాక తెప్ప తగలేసిన కూటమి నేతలు, సెల్ఫ్ ఫైనాన్స్ విధానం 100 రోజుల్లో రద్దు హామీకి తిలోదకాలు, కొత్త వైద్య కళాశాలను అడ్డుకుని 700 ఎంబీబీఎస్ సీట్లు పోగొట్టిన కూటమి సర్కార్, 2 ఏళ్లలో విద్యార్థులు కోల్పోతున్న సీట్లు ఏకంగా 1750, పాడేరు కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో సీట్ల భర్తీకి సన్నద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే